మొన్నటి వరకు మరి బ్రదర్ సునీల్ ఒంటరిగా ఉన్నాడు. సో ఒంటరి లైఫ్ సంతోషాన్ని ఇవ్వదు. ఒంటరి జీవితం చాలా వేదనకరంగా ఉంటుంది. ఒంటరి జీవితం చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది. మీరు ఎవరైనా తప్పు చేసినప్పుడు వాడిని జైల్లో ఒంటరిగా ఒక గదిలో పాడేస్తారు. కారణం ఏంటంటే ఒంటరి జీవితం ఎవరికి కూడా మంచిది కాదు. దేవుడు తాను చేసిన సుఖంతని చేసినప్పుడు జతలు జతలుగా చేశాడు. మరి అలాగే తన స్వరూపంలో దేవుడు చేసుకున్న మనిషిని కూడా ఒంటరిగా ఉండడం మంచిది కాదని వివాహ వ్యవస్థ ద్వారా సహకారాన్ని దేవుడు ఇచ్చాడు. మరి మొన్నటి వరకు మరి బ్రదర్ సునీల్ ఒంటరిగా ఉన్నాడు. మరి ప్రభువును బట్టి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. భార్య దొరికిన వారికి మేలు దొరికింది అన్నట్టుగా శాంతిని దేవుడు మరి సహకారిగా ఇచ్చారని ప్రభువుని స్తుతిస్తున్నాను. వివాహంలో రెండవ ఉద్దేశం మరి ఆ సహకారి దొరకడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి జీవితానికి సంపూర్ణత అనేది వస్తుందన్నమాట. వివాహం